తల్లికే మొరపెట్టుకున్నాను. ఆ తల్లి రాజమ్మని హారాన్ని రోజా దగ్గర నుంచి తీసుకుని నా దగ్గరకు తిరిగి వచ్చేలా ఎలా చేస్తుందో ఏంటో. గుడ్ మార్నింగ్ శ్యామ్. గుడ్ మార్నింగ్ శ్యామ్. మూడోసారి ఏంటి? నీకు గుడ్ మార్నింగ్ 3 సార్లు చెప్పాను. ఓ, నన్ను అసలు చూడను కూడా చూడట్లేదు. అవునా ప్రేమ్ బాబు, ఎప్పుడు చెప్పారు? నువ్వు ట్యూబ్ పట్టుకొని ఎంటర్ అయినప్పుడు ఒకసారి గుడ్ మార్నింగ్ శ్యామ్ అని చెప్పాను. నో రెస్పాన్స్. సరే విన్నావా లేదో అని నీళ్లు పోస్తున్నప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ నో రెస్పాన్స్. ముచ్చటగా మూడోసారి చెప్తే గాని పలకవేమోనని మూడోసారి చెప్పాను. అయినా సరే నో రెస్పాన్స్. సర్లే బాబు, అలా ఇంకో 2 సార్లు చెప్పారు అంతే కదా. ఏంటో అంత సింపుల్ గా తీసి పారేస్తున్నావు? వీడి బోడి గుడ్ మార్నింగ్ కూడా రెస్పాండ్ అవ్వాలా అనుకుంటున్నావా? ఓ, చచ్చా, నేను అలా అనుకుంటానా ప్రేమ్ బాబు? మిమ్మల్ని నేను ఎలా అనుకుంటాను? మీ మాట వినడమే భాగ్యమని మురిసిపోతాను. అవునా శ్యామ్? మీరెప్పుడూ ఇలా అనుకోకండి బాబు. నిన్ను అనుకుంటానా శ్యామ్? మరి అన్నారు కదా. ఏ లోకంలో ఉన్నావని అడిగాను. చెప్తే నీతో పాటు ఆ లోకానికి వద్దామని చెప్పాను. ఇప్పుడు చెప్తే మీకంతా చెప్పాలి. నేను పడే టెన్షన్ మీరు కూడా పడాలా? అసలే ఇప్పుడే కోలుకున్నారు. అదిగో మళ్ళీ వెళ్ళావు. ఎక్కడికి? ఏమైంది? ఏం లేదు బాబు. నిజమా? మీరు ఆరోగ్యం కోసం యోగా చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. శ్యామ్, నువ్వు యోగా చేసి నీ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు కదా. దా యోగా చేద్దాం. యోగానా బాబు? హా, యోగానే శ్యామ్. చేస్తూనే ఉన్నాను కదా ప్రేమ్ బాబు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఎలానా? ఉదయం చీపుడుతో అంతా ఊడుస్తానా, అది ఉత్తాసనం. తర్వాత కళ్ళపు చల్లుతాను, అది ఉచిత హస్తాసనం.